ఇంగ్లాండ్తో లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. దీంతో 2-1 తేడాతో ఇంగ్లాండ్ జట్టు ఆధిక్యంలో నిలిచింది. ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 4గో టెస్ట్ మ్యాచ్ ఈ నెల 23 నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్కు ముందు భారత్కు షాక్ తగిలింది. ఇద్దరు స్టార్ ప్లేయర్స్ 4గో టెస్టుకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్, స్టార్ బౌలర్ బూమ్రాలు అందుబాటులో ఉండరని తెలుస్తోంది. లార్డ్స్ టెస్టులో రిషబ్ పంత్ గాయపడ్డాడు. మూడో టెస్టులో తొలి రోజు రెండో సెషన్లోనే పంత్ ఎడమ చేతి చూపుడు వేలుకు గాయమైంది. కీపింగ్ చేస్తున్న సమయంలో గాయం కావడంతో వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించాడు. ఆ తర్వాత 1-2 ఓవర్లు కీపింగ్ చేసిన పంత్ నొప్పి ఎక్కువ కావడంతో మైదానం నుండి వెళ్ళిపోయాడు. దీంతో అతని స్థానంలో ధ్రువ్ జురేల్ వికెట్ కీపింగ్ చేశాడు. పంత్ కేవలం బ్యాటింగ్ సమయంలో మాత్రమే మైదానంలోకి వచ్చాడు. గాయంతోనే బ్యాటింగ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ చేసిన పంత్ రెండో ఇన్నింగ్స్లో మాత్రం నిరాశపరిచాడు. అయితే గాయం తీవ్రత ఎక్కువగానే ఉన్నట్టు సమాచారం. మూడో టెస్ట్ అనంతరం పంత్ గాయంపై శుభ్మన్ గిల్ స్పందించాడు. పంత్ స్కానింగ్ కోసం వెళ్ళాడని, 4గో టెస్ట్ వరకు పంత్ కోలుకుంటాడని భావిస్తున్నట్టు చెప్పాడు. అదే సమయంలో స్టార్ పేసర్ బూమ్రా సైతం 4గో టెస్టుకు అందుబాటులో ఉండడం లేదని సమాచారం. వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా బూమ్రాకు 4గో టెస్ట్ నుంచి రెస్ట్ ఇవ్వచ్చు. తొలి టెస్ట్ ఆడిన తర్వాత ఇదే కారణంతో బూమ్రాను రెండో టెస్టులో ఆడించలేదు. కీలకమైన టెస్టులో అతన్ని బరిలోకి దింపగా 7 వికెట్లు తీశాడు. కాగా బూమ్రా విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని, 4గో టెస్టుకు ముందు డిసైడ్ చేస్తామని గిల్ చెప్తున్నాడు.